వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. రాశ్యాధిపతి షష్టమాధిపతి శుక్రుడు సప్తమంలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. అయితే ప్రస్తుతం మూడాలు కాబట్టి ఏదైనా సరే మూడం అయ్యాక చూసుకోవడం చెప్పదగినది. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. కొన్ని విషయాలు నిదానంగానే పూర్తవడం చెప్పదగినది. అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు, ఉచ్చుబట్టి ఉన్నారు. చతుర్థంలో కేతు బలంగా ఉన్నారు. చేసే పని మంచి ఫలితాన్ని ఇస్తుంది. స్థిరాస్తులు పెరుగుతాయి. వాహన యోగం ఉంది. స్థిరాస్తులు ఇంకా పెంచుకోవాలనే ఉద్దేశంతో కొన్ని స్థలాలు కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. అయితే వచ్చిన ధనాన్ని ఎవరికి అప్పుగా దానంగా కాకుండా సేవింగ్స్ రూపేణా చేయాలని భావిస్తారు. ఇచ్చిన నాళ్ళు ఇచ్చేసాం, ఎవరికి మనకు రూపాయి తిరిగి ఇవ్వలేదు, అడిగితే గొడవ. దీనికి ఎందుకు మనకు వచ్చింది, మన డబ్బు మన దగ్గర పక్కన దాచుకుందాం, బ్యాంకులో వేసుకుంటే కనీసం రూపాయి వడ్డీ అయినా వస్తుంది అనే భావంతో ఉంటారు. అలాగే ఉండండి. సేవింగ్స్ సాధ్యమైనంత వరకు సేవింగ్స్ చేయడం మంచిది. ఎప్పుడైనా సహాయం చేయాలంటే అత్యవసరమైతే తప్ప ధనాన్ని ఎవరికి అప్పుగా కానీ సాయంగా కానీ ఇవ్వకుండా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వ్యాపారపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. నలుగురిలోని పేరు ప్రఖ్యాతించుకోవడం కోసం ఎక్కువ ఖర్చు పెడతారు, ఆర్భాటాల కోసం. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈరోజు రూపాయి ఖర్చు పెట్టేస్తారు, అందరూ పోగొడేస్తారు, బాగానే ఉంటుంది. రేపు డబ్బు ఇస్తేనే, డబ్బు ఉంటేనే మీకు విలువ ఉంటుంది. డబ్బు లేని రోజున ఎవరూ విలువ ఇవ్వరు. అది గ్రహించి సాధ్యమైనంత వరకు సేవింగ్స్ వెళ్ళండి. అది వ్యాపారమైనా, ఇటు ఉద్యోగమైనా సరే, ఏదైనా సరే డబ్బే. ఆ డబ్బుని స్థిరంగా ఉండదు ఎప్పుడు. కానీ స్థిరంగా ఉంచుకోవడం కోసం ఫిక్స్డ్ డిపాజిట్స్తోనో లేదా వేరే ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో అలా చేయండి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు 6 ఉన్నారు. అయితే ఎడ్యుకేషన్ పరంగా బాగున్నా కానీ ఆరోగ్య రీత్యాలకు అంత అనుకూలంగా లేదు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. జలుబు, దగ్గు, గొంతుకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. క్యాంపస్ సీట్లో సెలెక్ట్ అవుదాం అనుకునే వాళ్ళకి నిరాశ ఎదురవుతుంది. అందరికీ కాదండి, కొంతమందికి. లాంగ్ టర్మ్ కోర్సులకు వెళ్దాం, లేదా యూఎస్కి వెళ్దాం, లేదా వేరే ఫారిన్ కంట్రీస్కి వెళ్దాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా మనగానే ఉండాలి తప్పితే కానీ వాళ్ళు వెళ్ళారు మనం కూడా వెళ్దాం, వాళ్ళలాగే మనం ఉందాం అనే భావన పక్కన పెట్టండి. ప్రాక్టికల్గా ఉంది, ముందుకెళ్ళండి. అలా వెళ్ళిన రోజున మీకు గుర్తింపు లభిస్తుంది. చదువులో బాగా చదివి అన్నీ రావచ్చు, కానీ మనలాగా ఉండాలి తప్పితే కానీ ఒకరిని చూసి వాళ్ళని నేర్చుకోవడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి మీరు భిన్నంగానే ఉంటారు అనుకోండి, కానీ ఒక్కొక్కసారి మార్పులు వస్తూ ఉంటాయి. దశమంలో రాహు బలంగా ఉన్నారు. ఏకాదశిలో శని కూడా బాగున్నారు. వ్యయాధిపతి సప్తమాధిపతి కుజుడు సప్తమంలో ఉన్నారు. ఆకర్షణకి లోను కాకుండా చదువు మీద శ్రద్ధ పెట్టి ముందుకెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా బాగుంటుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వస్త్రాలని దానం కూడా చేస్తారు. ఎవరైనా చదువుకి సంబంధించిన ఇబ్బందులుంటే మీరే దగ్గరుండి చదివించి సహాయ సహకారాలు అందిస్తారు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ప్రస్తుతానికి ఆపుకొని తర్వాత చూడడం అనేది చెప్పదగినది. ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది కొలిక్కి వస్తుంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు. విదేశాల్లో ఉంటున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. అక్కడే ఉండి ఒక గృహ నిర్మాణం కొనాలనుకునే ఆలోచన ఏర్పడుతుంది. అది వారం కార్యరూపం దాలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం నుంచి చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతో దీపారాయణ చేయడం, హనుమాన్ వృత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు కాషాయం. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.